వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా ఎక్కువ అభినందనలు. ఈరోజు సమాజంలో విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళందరూ విద్యను అభ్యసించి వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని విద్యను కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏమైతుంది, తెలంగాణలో వాళ్ళు స్కాలర్షిప్ కాక స్కూల్లో కాలేజీ అనేక మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు విద్యార్థులకు మన సమస్యలు పరిష్కరిస్తున్నాము, మనకు అనుకున్న టైంలో ఫీజులు కూడా చెల్లిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు మీరు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కకుండా వాళ్ళ సమస్యలు ఎక్కడ పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూడండి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకొక నెల 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం మాట్లాడిన పరిస్థితి లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశం జరుగుతున్న మీరు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళు మతం కోసమో, కులం కోసమో, లేకపోతే ఆ పంచాయతీ ఈ పంచాయతీ నువ్వు దొంగ అని మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థుల